పోలీస్ స్టేషన్ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తనిఖీ చేశారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు ఏర్పడిపోయే అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో మదనపల్లి హెడ్ క్వార్టర్ గా జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి బదలాయించడం జరిగింది. అదే మాదిరిగా పొంగనూరు చౌడేపల్లి సర్కిల్స్ కూడా మనకి మదనపల్లి అన్నమయ్య జిల్లాకి రావడం జరిగింది. సో ఇదంతా కూడా కర్నూలు రేంజ్ పరిధిలోకి వస్తుంది. సో అందులో భాగంగా ఈ ఏరియా ఇప్పుడు మాకు కొత్తగా రావటం వల్ల ఈ 4 మండలాలు ఇక్కడ అవగాహన పెంచుకోవడం కోసమే మొత్తం ఒక టూర్ ప్రోగ్రామ్ లాగా ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మొత్తం ఇందాక సడుం విజిట్ చేయడం జరిగింది, సడుం పోలీస్ స్టేషన్. అలాగే చౌడేపల్లి సిఐ గారు మనతో పాటు వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చౌడేపల్లి సిఐ గారు అలాగే పొంగనూరు సిఐ గారు ఇద్దరితోనూ కూడా ఇక్కడ స్థితిగతుల గురించి జస్ట్ ఒక బ్రీఫ్ గా చూచాయిగా తెలుసుకోవడం జరిగింది. ఏదైనా ఉంటే మీరే చెప్పాలి. మేము కొత్త కాబట్టి మాకు పెద్దగా అవగాహన ఉండదు. రిక్వెస్ట్ యూ టు ఎడ్యుకేట్ us అండ్ ఇన్ఫార్మ్ us రిగార్డింగ్ ద ఇంట్రికసీస్ ఆఫ్ దిస్. ఈ ప్రాంతం యొక్క లోటుపాట్లు కష్ట సుఖాలు ఏదైతే ఉందో మీరు ఈ ప్రాంత వాస్తవ్యులు కాబట్టి మాకన్నా మీకే సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. మాకు తెలిస్తే ఎక్కడైతే మా యొక్క అవసరం ఉంటుందో మేము చేయగలిగింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా మేము అవి తెలుసుకుని మేము చేయగలిగినవన్నీ కూడా ఏవైతే లోటుపాట్లు ఉంటాయో అన్ని పూడ్చుకుంటా ఇక్కడ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ తో ఇక్కడ పోలీసింగ్ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇంతకుముందు గతంలో 3 సంవత్సరాల క్రితం జిల్లాలు విభజన జరిగినప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లా నుంచి కొంత భాగం, కడప జిల్లా నుంచి కొంత భాగం అన్నమయ్య జిల్లాగా రాయచోటి కేంద్రంగా ఏర్పడింది. సో ఆ సమయంలో చిత్తూరు జిల్లా వాళ్ళు అన్నమయ్య జిల్లాకి ఎవరైతే బదలాయించబడ్డారో చాలా మంది రాకుండా అక్కడే ఉండిపోవడం జరిగింది. ఆ యొక్క ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇది ప్యూర్లీ పాత చిత్తూరు జిల్లాలోనే సింహభాగం ఉండటం వల్ల చిత్తూరు